హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ శ్రీలంక థర్డ్ వన్డే. మరి ఈ మ్యాచ్ మన టీమిండియాకి మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మ్యాచ్ ఓడిపోతే మాత్రం ఈ సిరీస్ అనేది కోల్పోతుంది. ఒకవేళ ఇట్లా మ్యాచ్ గెలితే మరి అక్కడ సిరీస్ సమానం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. సెకండ్ మ్యాచ్లో ఏమైనా రెక్టిఫై చేసుకుంటారా అంటే సెకండ్ మ్యాచ్లో కూడా ఏం లేదని చెప్పుకోవచ్చు. ఇంకా ఫస్ట్ మ్యాచ్లో అక్కడ శ్రీలంక 230 కొట్టింది. దాన్ని అయితే మనలు చేజ్ చేయలేకపోయారు. మ్యాచ్ అయితే టై అయింది. ఇంకా సెకండ్ మ్యాచ్లో అక్కడ శ్రీలంక ఇంకా 10 రన్లు అయితే కొట్టిళ్ళు, 240 కొట్టిళ్ళు. ఇక మనోళ్ళు ఇంకా ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే సెకండ్ మ్యాచ్లో ఇంకా దారుణంగా మనకి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే కనబడ్డది. 208కి అక్కడ ఆల్అవుట్ అయ్యాలని చెప్పుకోవచ్చు. చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. మరి ముఖ్యంగా స్పిన్నర్లని ఆడడంలో ముఖ్యంగా అక్కడ మనం చూసుకుంటే కొత్తగా వచ్చిన జెఫ్రీ వండర్స్కి 6 వికెట్లు అయితే ఇచ్చిండు. టాప్ 6 వికెట్స్ అతనే తీసిండు. ఇక ఫస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మరి డూనిత్ వెల్లిలాగా అండ్ అక్కడ చూసుకుంటే అసరంగకి అండ్ అసలంకి అయితే దొరికిపోయారు. ఓవరాల్గా చూసుకుంటే 2 మ్యాచ్లో కూడా అక్కడ స్పిన్నర్లు అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టిల్లు మన టీమిండియా బ్యాట్స్మెన్స్ని. మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుంచి కూడా మరి ఫస్ట్ మ్యాచ్తో పోలిస్తే సెకండ్ మ్యాచ్లో ఏమైనా రెక్టిఫై చేసుకొని వస్తారంటే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. ఇంకా దారుణంగా అయితే మనలు అక్కడ పర్ఫార్మెన్స్ అయితే మనకు కనబడ్డది. మరి ఈ మూడో మ్యాచ్లో ఏం చేస్తారనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ 2 మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిళ్ళు. ఇక మిగతా వారు అందరూ కూడా అక్కడ 2 మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ అయితే చేసిళ్ళు. మరి వీళ్ళిద్దరు మినాయిస్తే అందరూ కూడా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు స్పిన్నర్లకు అయితే. బట్ ఇక్కడ మనం చూడాల్సింది వీళ్ళిద్దరు కూడా అటాకింగ్ అయితే ఎత్తున్నారు. అక్కడ 6ల మీద 6 కొడుతున్నారు, బౌండరీస్ మీద బౌండరీస్ అయితే కొడుతున్నారు. అందుకే వీళ్ళకైతే రన్స్ వస్తున్నాయి. బట్ మిగతా వారు అక్కడ మనం చూసుకుంటే ఎల్బిడబ్ల్యూకి ఇట్లా అయితే అవుట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి నెక్స్ట్ మ్యాచ్కి మనలు ఏ విధంగా రెక్టిఫై చేసుకొని వస్తారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ కూడా అక్కడ సేమ్ పిచ్లో జరగబోతుంది, సేమ్ గ్రౌండ్లో. ఇంకా ఈ మ్యాచ్లో అయితే మరి చాలా లో స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. స్పిన్నర్లు అనేది క్రూషల్ రోల్ ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా మన టీంలో చూసుకుంటే మనకి 3 మెయిన్ స్పిన్నర్లు అయితే అక్కడ కనబడుతున్నారు. మరి 4వ స్పిన్నర్ అయితే మనకు ఖచ్చితంగా అవసరం ఉంది. మరి అక్కడ రియాన్ పరాగ్ అక్కడ మనకి ఆప్షన్ కనబడుతున్నారు. ఇంకా వేరే స్పిన్నర్లు అయితే మనకు లేరు అక్కడ. ఓవరాల్ స్క్వాడ్ సెలెక్టింగ్లో కూడా మనలో అయితే కొంచెం తప్పు వేసిలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ 4 పేసర్లు పట్టుకొచ్చిళ్ళు శ్రీలంక కండిషన్స్లో. కాబట్టి స్క్వాడ్ సెలెక్షన్లో కూడా మనలో అయితే కొంచెం పొరపాటుగా చేసిలా చెప్పుకోవచ్చు. అటువైపు చూసుకుంటే మరి 40 ఓవర్లు అక్కడ స్పిన్నర్లతోనే వేపిస్తున్నారు అక్కడ అవసరంగా. కాబట్టి మనలో చూసుకుంటే అక్కడ 30 ఓవర్లు అక్కడ స్పిన్నర్లు వేసిళ్ళు. మిగతా 20 ఓవర్లు అయితే అక్కడ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. కాబట్టి అక్కడ రియాన్ పరాగ్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇంకా టాప్లో కూడా మనకు ఒక లెఫ్ట్ హ్యాండర్ అయితే కావాలి. రిషబ్ పంత్ కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. ఇక రోహిత్ శర్మ అక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్లో 58 కొట్టిండు, 47 బాల్లో 7 4లు 3 6లు 123 స్ట్రైక్ రేట్తోని. సెకండ్ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేసిండు. అక్కడ 64 కొట్టిండు, 44 బాల్లో 5 4లు 4 6లు 145 స్ట్రైక్ రేట్తోని. ఇక ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి అక్కడ శుభ్మన్ గిల్. ఫస్ట్ మ్యాచ్లో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ సెకండ్ మ్యాచ్లో కొంచెం డీసెంట్గా రాణించిన చెప్పుకోవచ్చు. 35 అయితే కొట్టింది, 44 బాల్లో 3 4లు 79 స్ట్రైక్ రేట్తోని. ఆ పిచ్ మీద 79 స్ట్రైక్ రేట్ అంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ అయితే 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేసిన చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్లో ఇంకా మంచిగా రాణించింది. బట్ సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి ఇంకా చాలా డిసప్పాయింట్ అయితే చేసిన చెప్పుకోవచ్చు. 2 మ్యాచ్లో కూడా అక్కడ లెగ్ స్పిన్నర్స్కి అవుట్ అయ్యిండు. మరి సేమ్ కైండ్ ఆఫ్ డిస్మిసల్స్ అయితే మనం చూసినాం 2 మ్యాచ్లో కూడా. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని వస్తున్నాడు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రిషబ్ పంత్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ అయితే చేసిండు. ఫస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ ఎన్ని కొట్టిండు శ్రేయస్ అయ్యర్ 23 కొట్టిండు. ఇక సెకండ్ మ్యాచ్లో మనం చూసుకుంటే అక్కడ ఎన్ని కొట్టిండు, అక్కడ 7 రన్లు మాత్రం కొట్టిండు. చాలా ఇబ్బంది అయితే వాడుతున్నాడు. మరి లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చినా కానీ ఫస్ట్ 2 మ్యాచ్లు మనం చూసినాక కొంచెం అక్కడ ఇబ్బంది అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. స్పిన్నర్లకు మంచిగా ఆడతారంటే స్పిన్నర్లకు అక్కడ దొరికిపోయిందని చెప్పుకోవచ్చు సెకండ్ మ్యాచ్లో. కాబట్టి టాప్ 4లో అక్కడ మంచి లెఫ్ట్ హ్యాండర్ ఉంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా రిషబ్ పంత్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. స్పిన్నర్లకు ఎగనెస్ట్గా కూడా మంచిగా ఆడతాడు. కాబట్టి రిషబ్ పంత్ అయితే నెంబర్ 4లో ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇన్ ప్లేస్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్. ఇక్కడ నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్. బట్ లాస్ట్ మ్యాచ్లో ఇతనికి బ్యాటింగ్ ఎప్పుడు వచ్చింది, నెంబర్ 7లో అయితే వచ్చింది. బట్ ఇతని స్టార్స్ అక్కడ మనం చూసుకుంటే నెంబర్ 5 అయితే చాలా బెటర్ అయితే ఉన్నాయి. బట్ నెంబర్ 6లో ఫస్ట్ మ్యాచ్లో వచ్చింది, నెంబర్ 7లో సెకండ్ మ్యాచ్లో అయితే వచ్చింది బ్యాటింగ్ అవకాశం. బట్ 2 మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిన చెప్పుకోవచ్చు. యూజువల్గా అయితే నెంబర్ 4 ఆడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి అక్కడ టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. స్పిన్నర్లో కూడా కేఎల్ రాహుల్ మంచిగా ఆడతాడు.
ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా శివన్ దుబే ప్లేస్లో అక్కడ రియాన్ పరాగ్ అయితే ఛాన్స్ ఇవ్వాల్సింది, ఎందుకంటే మనకి స్పిన్నర్ లేని లోటు అయితే కనబడుతుంది అక్కడ. కాబట్టి శివన్ దుబే ప్లేస్లో రియాన్ పరాగ్ని తీసుకొస్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక రియాన్ పరాగ్ కూడా T20లో మనం చూసినాక మంచిగా రానిచ్చిండు, బౌలింగ్లో కూడా రెగ్యులర్గా 4 ఓవర్స్ అయితే వేసిండు, బ్యాటింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాక మంచి క్యామ్ అయితే ఆడిండు. కాబట్టి ఖచ్చితంగా రియాన్ పరాగ్కి ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 7లో అక్షర్ పటేల్ 2 మ్యాచ్లో కూడా చాలా బెటర్ అయితే మనకి రానిచ్చిండు, బ్యాట్తో కానీ బాల్తో కానీ 2 మ్యాచ్లో కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసిండు. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే బ్యాట్తో 44 కొట్టిండు, ఇక బౌలింగ్లో అక్కడ ఒక క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చి, ఇక ఈ థర్డ్ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు, సెకండ్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు. ఇక సెకండ్ మ్యాచ్లో బ్యాట్తో అయితే 15 రన్లు అయితే కొట్టిండు, క్రూషల్ 15 రన్లు. ఇక బౌలింగ్లో అక్కడ మనం చూసుకుంటే 10 ఓవర్స్ వేసిండు, దాంట్లో ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 30 రన్స్ మాత్రం ఇచ్చి 3 క్రూషల్ వికెట్ అయితే తీసుకున్నాడు 3 ఎకానమీతో. ఓవరాల్గా చూసుకుంటే 2 మ్యాచ్లు కూడా చాలా బెటర్ అయితే రానిచ్చిండు. ఇక నెంబర్ 9లో అక్కడ మనం చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కూడా మరి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే మనకు కనబడ్డది 2 మ్యాచ్లో కూడా. ఫస్ట్ మ్యాచ్లో అక్కడ మనం చూసుకుంటే ఒకటే వికెట్ తీసుకున్నాడు, సెకండ్ మ్యాచ్లో అక్కడ 2 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. ఆ 2 వికెట్లు కూడా మరి లాస్ట్లో అయితే వచ్చినాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే మరి కుల్దీప్ యాదవ్ ఇంపాక్ట్ అయితే మనం ఇంకా చూడలేము. మరి ఆ ఇంపాక్ట్ ఈ మ్యాచ్లో అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక నెంబర్ 10లో అక్కడ చూసుకుంటే హర్షదీప్ సింగ్ 6, హర్షిత్ రాణా 6, రియాన్ పరాగ్. ఒకవేళ గిట్ట శివన్ దుబేని ఆడిస్తే మాత్రం రియాన్ పరాగ్ హర్షదీప్ సింగ్ ప్లేస్లో కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్ కూడా 2 మ్యాచ్లో కూడా చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక లాస్ట్ మ్యాచ్లో మనం ఇతను పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2 many రన్స్ అయితే లీక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. 2 మ్యాచ్లో కూడా చాలా ఎకనామికల్ స్పెల్ అయితే మనకు కనబడ్డది. లాస్ట్ మ్యాచ్లో 8 ఓవర్లు వేసిండు, దాంట్లో ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 43 రన్లు మాత్రం ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 5.4 ఎకనంతో. బట్ మహమ్మద్ సిరాజ్ గత ఏషియా కప్లో మనం చూసినాక అలాంటి స్పెల్ ఈ మ్యాచ్లో గిట్ట వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రాస్తున్నారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో రిషబ్ పంత్, నెంబర్ 5లో KL రాహుల్, నెంబర్ 6లో శివన్ దుబే 6, రియాన్ పరాగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ 6, హర్షిత్ రాణా 6, రియాన్ పరాగ్, నెంబర్ 11లో మహమ్మద్ సిరాజ్. ఇక్కడ మనం చూసుకుంటే నెంబర్ 8 అక్కడ మనకి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఒకవేళ ఇటు హర్షదీప్ సింగ్ ప్లేస్లో రియాన్ పరాగ్ వస్తే ఇంకా మనకి నెంబర్ 9 రకం బ్యాటింగ్ అయితే ఉంటుంది, బట్ బౌలింగ్లో కొంచెం వీక్ అయితే కనబడుతుంది. కాబట్టి అక్కడ హర్షదీప్ సింగ్ ప్లేస్లో మరి హర్షిత్ రాణాకి ఛాన్స్ ఇస్తారా, ఖలీల్ అహ్మద్కి ఛాన్స్ ఇస్తారా, లేదంటే హర్షదీప్ సింగ్తో వెళ్తారా అనేది చూడాలి. ఖచ్చితంగా మరి అక్కడ రిషబ్ పంత్ అండ్ రియాన్ పరాగ్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో రిషబ్ పంత్ అతడు అండ్ శివన్ దుబే ప్లేస్లో రియాన్ పరాగ్ అయితే వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.